అసలు నేను పెళ్లి చేసుకుండా బ్రహ్మచారిగా ఉన్నా అయిపోయేది. నేను కూడా మా అమ్మ చెప్పినట్టు వినుంటే అయిపోయేది. ఏం చెప్పింది మీ అమ్మ? నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పింది, నేనే వినలేదు. అయ్యో అవునా? ఇన్ని రోజుల నుంచి మా అత్తని నేను అపార్థం చేసుకున్నానే, నన్ను కాపాడాలనుకుందా? ఎవరి తను? పెళ్లి కొడుకుతాం ఏమున్నడే, కరెంట్ షాక్ కొడుతుంది, దారిలో వదిలేసి రకం, బాయిలర్ కోడి, అది అమెరికాలో. మనకు సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ప్రాణం లేకపోయినా ఎక్కువ కాలం జీవించే జీవి ఏది? ఆర్జీవి. ఎవర్రా మీరంతా? ఇంకో ఇద్దరిని గంధం అంటే అనగబట్టి ఆపరేషన్ చేపిత్తివి. మన సంపాదనకి ఇంకిద్దరు. నీ సంపాదన సల్లగుండా సంపాదనదే ఉన్నది. ఇంకో ఇద్దరిని కంటే మహాపురుషులు పుడుతురు కావచ్చు. ఎవర్రో చిత్రం అదెట్లనో. ఓ పిచ్చిదానా, గాంధీ తాత వాళ్ళ అమ్మ నాన్నకు 5వ సంతానం, అంబేద్కర్ వాళ్ళ అమ్మ నాన్నకు 14వ సంతానం, నాథ్ ఠాగూర్ వాళ్ళ అమ్మ నాన్నకు 14వ సంతానం, సుభాష్ చంద్రబోస్ కూడా 14వ సంతానం, వివేకానందుడు కూడా 6వ సంతానం. మనం ఇద్దరం, మనకిద్దరు అయ్యప్పటికనే మహాపురుషులు పుడతలేరు. ఏండి ఈ లిప్స్టిక్ ఎక్కడిది? ఉన్నది నీ చేతిలో, నాకేం తెలుసు? నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్ లో దొరికింది. నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా, నువ్వెందుకు క్లీన్ చేయాలి? ఆ సంగతి తర్వాత ముందు లిప్స్టిక్ ఎక్కడిది? అడుగుతుంటే ఆలోచిస్తారేంటి? నిజం నిప్పు లాంటిది, కాలిపోతుంది, చెప్పడానికి ఆలోచించాలి. మొన్న మన ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళావా, అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు. అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి, మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలేంటి అంత నల్లగా ఉన్నాయి, మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను. మరి ఇది వాడినట్టుంది. కర్మరావు బాబు, నీకు కొనే ముందు నేను రాసుకున్నాను. చాలా కాస్ట్లీలా ఉంది కదండి. నువ్వు నా పెళ్ళానివి, చేతి కొంటానేటి, కాస్ట్లీదే కొంటాను కదా. థ్యాంక్ యూ అండి. ఏమండి, భార్యలని తమిళ్లో ఏమంటారు? తమిళ్లోనే కదే, ఏ భాషలో ఏమనరు. ఏమన్నా అన్నారంటే దబిడి దిబిడే